15 గేదెలు ఇక్కడ 15 గేదెలు ఇక్కడ 30 గేదెలు వస్తాయి. మళ్ళీ దూడల మధ్యలో ఉండేలా చూసుకోండి, ఆ రంగులు ఉండేలా చూసుకోండి. ఎక్కువ కూడా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి గేదెలలో. ఉంటే ఒక గేదెకి రానిది గుడ్లమై కూడా రావచ్చు. అవును కరెక్ట్. చాలా చాలా సెన్సిటివ్ విషయం చెప్పిరన్న. ఏంటంటే స్లోప్ ఎక్కువ ఉంటే గుడ్లమ్మాయిది ఆవులలో గేదెల్లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే డైరీ ఫామ్ లో ఉన్నాము, జగ్గంపేట మర్రిపాకలో. ఇక్కడ డైరీ ఫామ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకుందాము. రైతులకు చాలా ఈజీ వేలో డైరీ ఫామ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అన్న అడుగుదాం, ఎంత ఖర్చు అయ్యింది, ఎంత లెంత్ తీసుకున్నారు ఏంది అనేది. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. అన్న, మీరైతే అమ్మే వాళ్ళు గేదెలు అమ్ముతుంటారు సంవత్సరం పొడవునా. ఈ ఐడియా ఏ విధంగా వచ్చింది? కట్టేది ఇట్లా గేదెలు వెనక దూడ ఉండాలనేది, ఇంకా మిడిల్ నుంచి యూరిన్ అనేది మిడిల్ నుంచి వెళ్ళాలి ఈ విధంగా, ఇంకా స్లోప్ కూడా పర్ఫెక్ట్ ఇచ్చారు. ఎంత లెంత్ ఏంది డీటెయిల్ గా చెప్పండి అన్న. అన్న ఏం లేదు, షెడ్ అంటూ కట్టుకోవాలనుకుంటే కొంతమంది కొన్ని మార్గాలుగా కొన్ని విధాలుగా చెప్తారు. పక్కన సలహా అడుగుతాం కదా, వాడు ఏం చెప్తాడంటే ఇంచుమించులో మీకు షెడ్ ఎక్కువైపోద్దని చెప్తాడు. అది ఎలా వేయాలి, ఇది అలా వేయాలి, మనం ఎలా కట్టాలి అలా కట్టాలి. ఇదేం సినిమా ఏం కాదు, బాహుబలి సెట్ వేయడానికి. మనం గేదెలు ఉండడానికి అంతే, జస్ట్ ఉండడానికే. కాకపోతే నేను గోడది నేను ఎందుకు కట్టాను, నాకు సెక్యూరిటీ కోసం కట్టుకున్నాను. ఈ గోడ కూడా కట్టవసరం లేదు. ఓకే, అక్కడ నుంచి ఓకే అంటే నేను తక్కువగా ఒక 30 గేదెలు పట్టే షెడ్, కేవలం ఒక 30 గేదెలు పట్టే షెడ్ మాత్రమే మీకు చెప్తాను. ఎంత ఖర్చు అయింది మొత్తం? అదే క్లారిటీగా చెప్తున్నాను. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఓకే నేను 30 అడుగులు పెట్టాను. 30 అడుగులు పెట్టాను. ఇలాగా కట్టుకోవచ్చు. ఓకే, దీన్ని ఇందులో వేరే విధంగా కూడా మార్చి కట్టుకోవచ్చు. ఓకే, 30 అడుగులు ఎలా పెట్టాను, 60 అడుగులు పొడవుగా. ఇక పొడవుగా చూసుకుంటే లెంత్ చూసుకుంటే 60, అడ్డం చూసుకుంటే 30 అడుగులు. దీన్ని ఫీట్స్. ఓకే, దీన్ని ఒక రైతు కట్టుకుంటే, ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు కట్టుకుంటే ఓకే ఈ విధంగా కట్టుకోవాలి. అంటే అక్కడ కట్టుకుని ఏదన్నా రైతు వస్తే నేను ఎలా తీసుకుని తిప్పి ఇలాగ చూపించడానికి నాకు ఈ ప్లేస్ వదిలేను, ఈ ప్లాట్ఫామ్ ఉంది. అయితే రైతు తీసుకోవాలా, రైతు కట్టుకోవాలనుకో ఓన్లీ ఫిల్టర్లు వేయొద్దు. ఓకే, బీమ్లు వేయొద్దు, ట్రస్ట్లు కట్టుకోండి. ఓకే, ట్రస్ట్లు కట్టుకుని ఇటు ఈ ఐడియా చూడండి అన్నది. పైప్ల మధ్యలో ఇది మనకు బోర్ పైప్ వేయడం జరిగింది. అందులో మాల్ ఉంది, ఎందుకంటే ఎంత యూరిన్ పడ్డా దీనికి రస్ట్ రాదు. చాలా మంచి ఐడియా. దీనికి ఎక్కువగా గేదెల డైరీ ఫామ్ లో రస్ట్ ఎక్కువ వస్తుంది. అవును, రస్ట్ రాకుండా ప్లాస్టిక్ పైపు ఇది 4 వేసి ఓకే పైపు ఇది 5 వేసాను. ఓకే, వేసి అందులో మళ్ళీ ఇది కూరి పెట్టాను. అంటే ఇది హైట్ ఎంత తీసుకున్నారు? ఒక 80-70 సంవత్సరాలు మనం చూడక్కర్లేదు. ఓకే, అంత స్ట్రాంగ్ హైట్. అంటే వేరే విధంగా చెప్తున్నాను మీకు, ఈ డైరీని వేరే విధంగా అంటే రైతులు వేసుకోవడం కోసం అయితే చెప్తున్నాను. గతంలో కూడా చాలా మంది అడిగారు, అన్న ఇదేంటి ఎంత ఎందుకు అవుతుంది, అంత ఎందుకు అయింది, నీకు తక్కువ అయింది అంటున్నాను. తక్కువ అవుతుంది, మీకు తెలియకపోతే ఎక్కువ అవుతుంది. ఇలా రండి చెప్తాను. ఓకే, అక్కడ ఉంది కదా తొట్టి, అవును, ఆ తొట్టి తీసేయండి గారి. ఓకే, ఈ గేదెలు అటు ఉన్నాయి కదా, ఇటు తిప్పండి, మొఖాలు ఇటు తిప్పండి. ఓకే, అదే తొట్టి ఇక్కడ కట్టండి. ఓకే, అదే 2 అడుగులు తట్టు ఇక్కడ కట్టండి. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి 30 అడుగులు ఉంది కదా, 30 అడుగులు ఉంది కదా, 5 అడుగులు వదిలేయండి ఇటు. ఓకే, మధ్యలో 5 అడుగులు వదిలేసి ఇలా కట్టుకొచ్చేయండి. ఓకే, గేదెలు ఇటుపక్క అవును ఇటుపక్క రావాలి, ఇలా రావాలి. రైతులకు ఓకే, వ్యాపారస్తులకు కాదు. గేదెలు ఇటు అటు రావాలి ఇలా. అంటే బుర్రలో అంటే మొఖాలు ఇటు పక్కకు రావాలి. దాని ఇక్కడ దీని మంచి లోపల నుంచి నష్టపోయి ఇక్కడ మధ్యలోనే 5 ఫీట్లు గ్యాప్ పెట్టుకోండి. 5 ఫీట్లు గ్యాప్ పెట్టుకుని అడుగున్నారో తొట్టి కట్టుకోండి. ఈ 5 ఫీట్లు వదిలేసి అడుగున్నారో తొట్టి కట్టుకోండి. అడుగున్నారా మధ్యలో 5 అడుగులు వదిలేసుకోండి. 5 ఫీట్లు వదిలేసుకుని డైరెక్ట్ కడకి వెళ్ళిపోండి. కడకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దూడల్ని ఈ పక్కన వాల్ కడతాం కదా మనం. అవును, వాల్ కడతారు. ఈ వాల్ కి రింగులు పెట్టుకోండి. ఓకే, ఈ వాల్ కి కూడా రింగులు పెట్టుకోండి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఎలా అంటే ఈ హైట్ ఇలా కట్టాం, దీనికి ఈక్వల్ గా కట్టొద్దు హైట్. దీనికి కొంచెం ఒక 6 అడుగులో తగ్గించుకుని కట్టుకోండి. ఓకే, అప్పుడు ఇది గేదె మేత తినడానికి అవకాశం ఉంటుంది. అవును, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే లోతుగా పెడుతున్నారు. లోతుగా కాదు, ఇప్పుడు ఇది ఎలా రావాలంటే ఇలా రావాలన్న. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనం సపరేట్ గా కట్టించుకున్నాం. ఓకే, అన్నగారు చూడొచ్చు. ఎంత డెప్త్ తీసుకున్నారు? ఇది 1 ఫీట్ అడిగే ఉంటుంది. 1 ఫీట్ లోపల తీసుకున్నారు. చూసుకో. అన్నగారు ఏంటంటే వీళ్ళు అమ్మేవాళ్ళు కాబట్టి
రైతు ఎంటర్ కాగానే గేదెలన్నీ కనిపించాలని ఈ విధంగా, రైతు ఆ విధంగా కాదు, రైతు మిడిల్ గా చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ 15 గేదెలు ఇక్కడ, 15 గేదెలు ఇక్కడ, 30 గేదెలు వస్తాయి. మళ్ళీ దూడల మధ్యలో దూడలు మళ్ళీ మీరు వర్షం వస్తే పక్కన కట్టుకోవడం, ఈ పక్కన దీని పిల్ల అంటే దీని దూడ దీని దగ్గరే కట్టుకోవచ్చు, అవును, దీని దూడ దీని దగ్గరే కట్టుకోవచ్చు. అవును. అంటే డోని ఎలా పెట్టాలి, ఇటు వేసినా జారిపోవాలి, ఇటు వేసినా మైంగ్ వచ్చేయాలి మేత. ఇటు ఇలా కట్టండి, ఎప్పుడు కూడా ఇలా కట్టండి. గారి లోపల ఉంటది కదా, అది రౌండ్ లో తీసుకోవాలని అన్నగా చెప్పి చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే మిగిలిపోయింది మధ్యలోకి వచ్చేస్తుంది. అది ఇంకొకటి మనం నీళ్లు కొట్టినా అది కొట్టినా స్మూత్ గా వెళ్ళిపోతుందని. అటు వాటర్ పోయేటట్టు ఆ సైడ్ నుంచి వాటర్ అలా వచ్చి ఆ చివరికి వచ్చేయాలి. ఈ విధంగా లైన్ ఇది ఈ విధంగా రావాలా. ఓకే. అంటే ఇంచేపు కూడా బాగా ఇలా ఉండకూడదు. అవును. అక్కడ 2 అంగుళాలు ఉందనుకో, ఇక్కడ అంగులు ఉండేలా చూసుకోండి, అరంగులు ఉండేలా చూసుకోండి. ఎక్కువ కూడా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి గేదెలలో. ఉంటే ఒక గేదెకి రానిది గుడ్లమై కూడా రావచ్చు. అవును, కరెక్ట్. చాలా చాలా సెన్సిటివ్ విషయం చెప్పారన్న. ఏంటంటే స్లోప్ ఎక్కువ ఉంటే గుడ్లమ్మాయిది ఆవులలో గేదెల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పైన 2 పెట్టుకున్నాం అనుకో, 2 ఫీట్లు పెట్టుకున్నాం అనుకో, 2 అంగుళాలు, కింద కొత్తులోకి అంగుళమే పెట్టుకోండి. ఓకే. అంటే వాటర్ వెళ్ళిపోద్ది, అంగుళంకి వాటర్ వెళ్ళిపోద్ది. అదే మీరు ఎక్కువ పెట్టారనుకో, స్లోప్ ఎక్కువ పెట్టారనుకో, కొన్ని గేదెల్లోని లేని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. రండి అన్న, ఈ చూద్దురు చూడండి. నేను వాటర్ ఏ విధంగా వెళ్తుందో రండి ఒకసారి చూడండి. ఈ విధంగా కట్టుకోవచ్చు. అంటే నేనైతే రింగులు వేసుకుని, నాకు నేను ఒక 20 గేదెలు కట్టుకుంటాను కాబట్టి నాకు ఆ పక్కన సరిపోతుంది. నేను రింగ్ రైతు సెలెక్ట్ చేయగానే ఇక్కడ కట్టేస్తారు, వేసుకుని వండించుకుంటా. అంటే దూడలు కట్టుకున్నాను. ఓకే. దూడలు ఎలా నేను కట్టుకుంటాను వీటిని పాపం. ఓకే. మిల్క్ కూడా వీటికి బాగా వదులుతాను. స్ట్రక్చర్ కూడా చూడండి. ఖర్చు ఎంత వచ్చిందన్న చెప్తాను, అది కూడా చెప్తాను. ఇటు చూడు. ఇదంతా యూరిన్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇందులోంచి బయటికి వెళ్ళి ఒక చుక్క వాటర్ ఆగుతలేదు చూడొచ్చు. అంత పర్ఫెక్ట్ గా కట్టారు, ఒక చుక్క కూడా వాటర్ ఆగుతలేదు. రైతులకు చాలా విధంగా కూడా ఫ్యాన్లు ఓకే. ఖచ్చితంగా నేను షెడ్ ఎత్తే ఎందుకు ఇవన్నీ ఉండాలంటున్నానంటే, ఫ్యాన్లు ఉండాలా, తొట్టి ఉండాలా, కట్టుకోవడానికి ఆ విధంగా ఉండాలా. అంటే ఈ విధంగా ఉన్నప్పుడే మనం అంతా ఒకే అయిన తర్వాత మనం బర్రెలు తెచ్చుకోండి. కంగారు పడి ఎందుకు బర్రెలు తెచ్చుకోవడం. కొంత షెడ్ వేసి కరెంట్ లేక ఇది లేక ఇబ్బంది పడవద్దు మీరు రైతులు. ఒక 10 రోజులు లేట్ అవుతుంది. ఈ 10 రోజుల్లో మీరేమో కోట్లు సంపాదించారు కదా. ఫ్యాన్లు ఇంకా చూడన్న, ప్రతిదీ ఫ్యాన్ ఉంటది 100%. ఎంత రాత్రి ఈనినా కూడా గేదె నైట్ వచ్చి ఉండొచ్చు. లైట్లు కూడా ఆ విధంగా పెట్టారు. ఏదో లైట్లు లేకున్నా కాదు, ఈ రోజుల్లో సోలార్ సిస్టమ్ కూడా వచ్చింది, అలా కూడా పెట్టుకోవచ్చు. ఏదున్నా కూడా రైతులు చాలా ఆలోచించి అది చేయండి, తీసుకోండి. కన్స్ట్రక్షన్ మంచిగా చేసుకోండి. ఖర్చు చాలా ఆ విధంగా వచ్చేది వాటర్ అంతా. ఓకే. ఖర్చు ఎంత వచ్చిందన్న మొత్తం డీటెయిల్ గా? ఖర్చు ఇలాగే గనక వేసుకుంటే తక్కువ. ఓకే. అంటే నేను ఎక్కువ పెట్టాను, మీరు ఏమనుకోద్దు. నాకు ఒక 5 లక్షల దాకా అయింది. 5 లక్షలు అయింది 30 గేదెలకు. 30 గేదెలకు ఒక 5 లక్షల దాకా అయింది. అదే మీరు చేసుకోవాలనుకుంటే ఇవన్నీ అవసరం లేదు. ఓకే. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చుట్టూరు ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఓకే. గ్రీన్ క్లాత్ కట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేస్తున్నాయి గ్రీన్ క్లాత్, ఫినిషింగ్ వస్తున్నాయి. అవి వేసుకుని ఐరన్ పోల్ వేసుకుని కట్టేసుకోవచ్చు మీరు. కట్టేసుకుని రైతులకు 3 లక్షలు అయిపోతుందా? ఇది ఉంది కదా ఫోలు. అవును. ఈ ఫోలు ఇది 14 అడుగులు. ఇది 14 అడుగులు ఈ పక్క. ఓకే. ఆ పక్క కూడా సేమ్ 14 అడుగులు పెట్టుకోండి. ఓకే. సెంటర్ లోనే ఒక 16 అడుగులు పెట్టుకోండి. ఫోల్ అంటే కొంచెం హైట్ ఉండటం వల్ల హీట్ తగ్గుద్ది. బాగా ఓవర్ హైట్ కాదు కానీ కొంచెం 14, 16 సెంటర్ లో. అంటే ఈ స్లోప్ ఉంటుంది. ఈ స్లోప్ ఉండాలి రైతులు. వెంటనే వాటర్ వెళ్ళిపోతూ ఉంటది. ఓకే. కొంచెం ఇబ్బంది పడ్డా ఇయే వాడండి. ఓకే. ఊరికే మీరు భారీ బడ్జెట్ వీటి మీద పెట్టి అవును చేసి విధానం కానీ గేదెల మీద పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయి. ఓకే. 100%. దీని మీద రాదు ఇది. అందుకని ఏంటంటే జస్ట్ ఉండడానికి పెట్టుకోండి మీరు. నాకేంటి స్టాండర్డ్గా ఇదన్నా ఒక 80 సంవత్సరాలు ఉంటుంది కానీ ఇంకా స్టాండర్డ్ కావాలని నేను చేయించుకున్నాను అంతే. నాకు సెక్యూరిటీ కావాలి. రైతులు ఉంటారు మిల్కింగ్ చూసుకుంటారు అని గోడలు ఉన్నాయి. రైతులకు గోడలు అవసరం లేదు, ఎందుకంటే అక్కడ భూమి రైతుదే ఉంటది, ఇక్కడ భూమి రైతుదే ఉంటది కాబట్టి. తర్వాత కొంచెం కరెంట్ ఖర్చు తగ్గుద్ది. ఓకే. ఫ్యాన్లు ఎక్కలేదు. అదే గోడ ఓపెన్ లో ఉంటే ఎలాగా. ఓకే. చూడు ఒకసారి. అవును ఇట్లా ఈ విధంగా. ఓకే. ఈ విధంగా ఓపెన్ లో ఉంటే గాలి ఇక్కడ గాలి అక్కడే వెళ్ళిపోతుంది. గాలి వెళ్తాంలో వాటికి ఇబ్బంది ఉండదు. ఫ్యాన్ లో కరెంట్ అన్నది కొంచెం సేవ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.